ఈ సంవత్సరం కూడా మీరు చేసిన ఈ ప్రార్థనలను ఫలించాలని, తప్పకుండా సూర్యాపేటలో శాంతి సమానత్వాలు ఉండాలని, శాంతియుతమైన అభివృద్ధి జరగాలని, వచ్చే సంవత్సరం నాటికి మళ్ళీ మనందరం సంతోషంగా ఎదురు చూసే పద్ధతుల్లో క్రీస్తు మనందరికీ మీ అందరికీ ఆశీర్వాదం ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరికీ క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు. నాకు అవకాశం ఇచ్చిన అమ్మలి గారు, కిరణ్ గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు, కృతజ్ఞతలు. మీ అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్. Happy, happy Christmas. Happy, happy Christmas. Merry Christmas. Happy, happy Christmas. Merry Christmas. Happy, happy Christmas. जय बोले महाराज की, राज की, प्रभु की, रक्षक की, मसीहा की, करुणामयी की. దేవునికి సమస్త స్తుతి ఘనత దేవుని మహిమపరచడానికి, దేవుని గణపరచడానికి ప్రభు మన జీవితాల్లో మనకు ఇచ్చిన మరి జన్మించిన శిశువుగా మనం చూడగలుగుతా ఉన్నాం. ప్రియులారా, దేవుని సన్నిధిలో
చేయడానికి, ప్రతి మానవుని యొక్క పాపాన్ని కడిగి పవిత్రపరిచి శుద్ధి చేయడానికి ఆయన నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అనేక రకాలుగా అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తన వంతుగా వాళ్ళు ఏదో కొంత వాళ్ళు అభివృద్ధి చేయడంలో చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులుగా ఉన్న దామోదర్ రెడ్డి గారు సూర్యాపేటలో ఉన్నప్పుడు ఈ పక్కన హాల్ నిర్మాణం కూడా చేయడం జరిగింది. కాకపోతే కొంత కోర్టు కేసుల్లో అది ఆగిపోయినట్టున్నది. అది మిగతా కూడా ప్రజలతో మాట్లాడి అది కూడా పూర్తి చేసే కార్యక్రమాన్ని కూడా దామోదర్ గారు చేపడతారని కూడా తెలియబడుతున్నారు. ఏ విషయంలో కూడా చర్చకు సంబంధించి ఏదైనా కూడా ప్రభుదాస్ గారు కూడా దాదాపు సూర్యాపేటలో ప్రజలు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ చర్చను నిర్వహిస్తూ ఉన్నారు. అన్ని విధాలుగా ఈ చర్చ కానీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన, దామోదర్ రెడ్డి గారి పక్షాన, మా సర్వోదర్ గారి పక్షాన మీకు ఎల్లవేళ అందుబాటులో ఉండి మీకు మాతో ఏ చిన్న పని కూడా చేసి పెట్టడానికి ఉన్నామని తెలియవస్తూ మరొకసారి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ చూడండి ఒకసారి చూడండి. దొరకట్టమో ఫోన్ మార్చిన ఏమవుతుంది ఇంకా నా పిల్లలు సకల పరిశుద్ధులు ఎప్పుడు ఎల్లప్పుడు రాకవచ్చు రాకాంత కాపాడు.
ఓకే రైట్ ఇప్పుడు చేస్తుంది ఇటు చూడండి ఒకసారి. కరెక్ట్. మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడును గాక, మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆమేన్. తండ్రి యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రములు నాయన. ఈరోజు ప్రభాయ ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి ఇక్కడ అందరినీ ఒక్కచోట చేర్చి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు వేలాది స్తుతులు స్తోత్రములు తండ్రి. యేసయ్య, హ్యాపీ బర్త్డే టు యూ తండ్రి. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. హ్యాపీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను తండ్రి పేరు పేరును ఆశీర్వదించి తండ్రి వారు తలచిన తలంపులన్నింటినీ ప్రభాయ నెరవేర్చమని ఈ ప్రార్థన ద్వారా సహాయం అడుగుతున్నాం నాయన. ప్రేమతోనే చూసుకోవాలి. తమ్ముడే. తమ్ముడు చిన్న దగ్గర పెట్టరా అంతే ఓకే రైట్. అదే ఎక్కువ వస్తే వాళ్ళు 100 రూపాయలు సైడ్ కోరిక అనుకోండి. అన్ని చార్జ్ మీ బాబు ఫుల్ సెటిల్ అవ్వాలి. ఈరోజు మన సూర్యాపేట రియల్ ఎస్టేట్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యనారాయణ గారి యొక్క కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. వారి కుటుంబ కుమారుడు జలగం రమేష్ గారు, జలగం కిరణ్ గారు, బుర్రా సరస్వతి గారు, బుర్రా శ్రీనివాస గౌడ్ గారు, మరియు రజని గారు, మరి వారి శ్రావంతి గారు వారి కుటుంబ సమేతంగా ఇక్కడికి వారి కుటుంబానికి రావడం జరిగింది. బుర్రా రమేష్ మరి క్రీస్తు జననం ఈరోజు మరి యేసుక్రీస్తు యొక్క మానవాళికి ఎంతో మనకు ప్రపంచానికి ఆయన యొక్క బోధనలు కానివ్వండి, ఆయన యొక్క త్యాగం కానివ్వండి, ఈ ప్రపంచానికే మానవాళికి ఎంతో గొప్ప విషయం. మరి వారి సందర్భంగా ఈ క్రిస్మస్ పండుగ సందర్భంగా జలగం సత్యం గౌడ్ గారు మా రియల్ ఎస్టేట్ ప్రధాన కార్యదర్శి వెన్నా శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ గౌరవ సలహాదారుడు మరి మాదిరెడ్డి గోపారెడ్డి గారు, మరి వారందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి పేరున రాపర్తి జానయ్య గారు, మరి వెంకరెడ్డి గారు, జానయ్య గారు, మందాళి గోవర్ధన్ గారు, మరి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వారి యొక్క క్రిస్మస్ పండుగ సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. మరి మనం ప్రపంచానికి మనం అందరం కూడా కుటుంబ సభ్యులం, వారి కుటుంబాలు ఎల్లవేళలుగా ఆయురారోగ్యాలతో వారి కుటుంబం మంచి ఉండాలని, ప్రపంచానికి
ఆ యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదాలు మరి మన తెలంగాణ ప్రజలందరి తరపున ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం, ఏదైనా ఇంకా చేయగలుగుతాం. కాబట్టి మరి వారి కుటుంబం సమేతంగా మాకు రియల్ ఎస్టేట్ అసోసియేషన్కి వారి ఆహ్వానం జరిగింది. ఆ ఆహ్వానం మేరకు మీ ఇక్కడ రావడం జరిగింది. కావున వారి కుటుంబం, వారి పిల్లలు ఆయురాగ్రహాలతో కుటుంబ సమేతంగా మంచిగా ఉండాలని ఆ భగవంతుని ఆశీర్వాదాలు తీసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఫస్ట్ చూస్తున్నాం, తర్వాత వస్తుంది జిల్లా కమిటీ, మరి అదేవిధంగా సూర్యాపేట పట్టణ కమిటీ. మరి నేను ఈ క్రిస్మస్ వేడుకల్లో పాల్పంచుకోవడానికి పిలిచిన వెంటనే స్పందించి మరి వారి వేడుకల్లో పాల్గొనాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో వచ్చినటువంటి మిత్రులకు, అదేవిధంగా నా కుటుంబ సోదరులకు, నా కొడుకులకు, కోడళ్లకు, బిడ్డకు, అల్లునికి, మనవరాళ్ళందరికీ కూడా ఇటువంటి క్రిస్మస్ వేడుకల్లో పాల్పంచుకొని కొంతకాలం నా కుటుంబాన్ని సుఖ సంతోషాలతో ముందుకు తీసుకువెళ్ళి ఈ కుటుంబం సకుటుంబంగా, ఈ కుటుంబానికి ఏనాటి విభేదాలు లేని కుటుంబంగా ముందుకు తీసుకువెళ్ళాలనే ముఖ్య ఉద్దేశంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడానికి నా కుటుంబ సభ్యులతో ఇటువంటి ఫెస్టివల్ను జరుపుకోవటం నాకు చాలా సంతోషం. నాకు ఇటువంటి నాకు ఇటువంటి శక్తినిచ్చిన దేవాది దేవుడు భగవంతుడు పరలోక తండ్రి యేసు క్రీస్తుకు నేను పిలువగానే వెన్నట్టు వచ్చిన జిల్లా అధ్యక్షులు పంతంగి వీరస్వామి గౌడ్ గారు, అదేవిధంగా గౌరవ సలహాదారు మాదిరెడ్డి గోపాలరెడ్డి గారు, పట్టణ ఉపాధ్యక్షులు కడారి అంజయ్య గారు, మరి పట్టణ జిల్లా ప్రధాన కార్యదర్శి గారు వెన్న శ్రీనివాసరెడ్డి గారు, పట్టణ సహాయ కార్యదర్శి మరి ఆకుల మారయ్య గారు, మరి జిల్లా మరి ప్రధాన కార్యదర్శి మందాడి గోవర్ధన్ గారు, మరి అదే రకంగా ఈ మా అమరావతి నగర్కు పెద్ద మనిషి అయినటువంటి మిత్రుడు, సోదరుడు, నా స్నేహితుడు మరి దండా వెంకటరెడ్డి గారు, మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో చురుగ్గా పాల్గొని నా వెన్నట్టు ఉంటున్నటువంటి తమ్ముడు రాపర్తి జానయ్య గారు, వీళ్ళందరూ కడారి అంజయ్య వచ్చింది పేరు పేరున వీళ్ళందరికీ పండగ శుభాకాంక్షలు, కృతజ్ఞతలు.